హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పాయిజన్ మరియు వీనం గురించి తెలుసుకుందాం. పాయిజన్, వీనం ఈ రెండూ ఒకటే అని చాలామంది అనుకుంటారు. తెలుగులో కూడా ఈ రెండింటికి విషం అనే అర్థం వస్తుంది. కానీ ఈ రెండింటికి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం కోసమే నేను ఇలా చెప్తున్నాను. పాయిజన్ ఏదైనా జీవి వస్తువు నుంచి వచ్చే విషపూరితమైన పదార్థం. శరీరంలో అన్ని అవయవాలపై ప్రభావం చూపి శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, నరాల వ్యవస్థ దెబ్బతీయడం వంటి లక్షణాలు సంభవిస్తాయి. ఉదాహరణకు, మనం కొన్ని రకాల చెట్లను, జీవులను తాకినా, వాసన పీల్చినా, తిన్నా వాటిలో ఉన్న విష ప్రభావం మన శరీరంపై పడుతుంది. దీనినే పాయిజన్ అని అంటారు. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, అది మన శరీరం దానికి సహకరించకపోతే దానికి కూడా మనం ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పుకుంటాం ఉదాహరణకి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పెర్ఫ్యూమ్స్ కానీ, బాడీ స్ప్రేస్ కానీ చూసామనుకోండి, అది కూడా మన శరీరానికి సహకరించకపోతే అది కూడా పాయిజన్ కింద మనం ఇప్పుడు చెప్పేస్తున్నాం అనమాట. వీనం ఒక జీవి ఉత్పత్తి చేసే విషపూరితమైన పదార్థం. నరాల రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపి పక్షవాతం, రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, పాము, తేలు వంటి జీవులు ఒకరిని చంపడానికి లేదా వాటి ఆత్మ సంరక్షణ కోసం కావాలని విషాన్ని విడుదల చేస్తుంది. దీనినే వీనం అంటారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.